అధ్యాయంలో మనము ఆస అనే రాజును మనము చూస్తాం. ఆస ఏలుబడి చేసిన కాలంలో యోధల రాజులలో మూడోవాడు ఆస. యోధ రాజులలో మూడోవాడు ఆస. ఇతడు తన రాజ్యమును 41 సంవత్సరాలు పరిపాలన చేసినాడు. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, అతడు 41 సంవత్సరములు యెరూషలేమునందు చాలమ్మా. ఇతడు రాజు అయిన తర్వాత ఆస 41 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. అయితే ప్రియులరా, ఆలోచించండి, ఈ 41 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు మాత్రమే నెమ్మది కలిగి ఉన్నాడు. 14వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 1వ వచనంలోనే అతని గురించి రాయబడింది. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరాలు నెమ్మది పొందెను. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? ఎన్ని సంవత్సరాలు? 41 సంవత్సరాలు పరిపాలన చేశాడు. కానీ 41 సంవత్సరాల్లో అతని దేశము 10 సంవత్సరాలు మాత్రమే నెమ్మది కలిగి జీవించినాడు. ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్కు మనతో మాట్లాడుతుంది, మనందరితో కూడా సూటిగా మాట్లాడుతుంది. నెమ్మది కలిగిన కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? మా కుటుంబము నెమ్మదిగా ఉందండి, నా బిడ్డలు మేము నెమ్మది కలిగి జీవిస్తున్నామని చెప్పగలిగిన వారు ఎంతమంది ఉన్నారు? దేవుని సన్నిధిలో ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ మన జీవితాల్లో నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన బిడ్డలకు భూమి మీద సమాధానం, నెమ్మది. మరి ఆయనకిష్టలుగా మనం జీవిస్తున్న మనకి మన కుటుంబాల్లో నెమ్మది సమాధానం లేకపోవడానికి కారణం ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్కు మనతో మాట్లాడుతుంది. ఒకవేళ ఇంకను మన కుటుంబాలు నెమ్మది లేక సమాధానం లేకపోతే దేవుని యొక్క వాక్కు ఏమైతే సెలవిస్తుందో దాన్ని మనం గ్రహించి వాక్యానుసారంగా మన జీవితాలను మలుచుకుంటే మన బ్రతుకు దినములన్నిటినూ దేవుడు మనకు నెమ్మదిని సమాధానాన్ని ఇస్తాడు. కాబట్టి ఆస 41 సంవత్సరాలు రాజ్యం వెళ్ళాడు. ఆ 41 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు నెమ్మది కలిగి జీవించాడు. సామ్రాజ్యము, తన దేశము, ప్రజలందరూ కూడా నెమ్మది కలిగి ఉన్నారు. ఎందుకు ఆ 10 సంవత్సరాలే నెమ్మది ఉంది అని మనం ఆలోచన చేస్తే, ఆస అనగా వైద్యుడు. ఆస అనగా వైద్యుడు. ఇతడు రాజు అయిన తర్వాత మొదట తన రాజ్యాన్ని పరిశీలన చేసి తన రాజ్యం అంతటి కూడా చూస్తే రాజ్యంలో ఏమీ లేదు, అంటే నెమ్మది లేదు. కాబట్టి రాజ్యంలో నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటి? అసలు డాక్టర్ చేసే పని ఏంటి? ఒంట్లో బాగలేదండి అని వెళ్ళామనుకోండి, ఏం చెప్తాడు? ఇప్పుడు సపోజు పిప్పుని పోటు అనుకోండి, వెళ్ళామనుకో, చూస్తాడు, అమ్మా ఇదిగో నీ బాధకు కారణం ఏంటంటే ఈ పొన్ను పుచ్చిపోయింది, దాన్ని తీస్తే నీకు బాధ పోద్ది. ఏమంటాడు? అది తీసేస్తే బాధపడద్దు అంటాడు. అది ఉన్నంతకాలం మంచిని తాగినా అన్నం తిన్నా ఏముంటుంది? నరకం కనబడుద్ది. కుటుంబంలో నెమ్మది ఉంటుందా? నెమ్మది ఉండదు. మనసులో నెమ్మది ఉంటుందా? అన్నీ ఉంటాయి కళ్ళ ముందు తినడానికి, కానీ తినలేని పరిస్థితి. కారణం ఏంటి? నోట్లో పిప్పుని ఉంది. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? పన్ను పీకేస్తాడు. ఒక 2-3 గంటలు బాధ ఉంటుంది, తర్వాత ఉండదు, మళ్ళా మొత్తం తినచ్చు. అప్పుడు అంటాం, అమ్మాయ పన్ను పీకేసిన తర్వాత బాగుంది అంటాం. ఆస ఆ రాజ్యమంతటి కూడా పరిశీలన చేశాడు. వైద్యుడు గనక పరిశీలన చేసి, ప్రియులరా, అసలు రాజ్యంలో నెమ్మది లేకపోవడానికి కారణం
రాజ్యంలో సమాధానం లేకపోవడానికి కారణం ఏంటని వెతికాడు. వెతికితే అతనికి కనబడింది ఏంటంటే, మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, మొదటి రాజుల గ్రంథము దేవతా స్తంభమును ఒకటి నిలపగా ఆసా విగ్రహమును చిన్న భిన్నములుగా కొట్టించి చాలమ్మా ఈ దేశమంతా కూడా ఆశ తిరిగినప్పుడు ప్రియులరా, ఆశ యొక్క నానమ్మ ఏం చేసిందంటే, పవిత్రమైన స్థలములలో అపవిత్రమైన ఒక విగ్రహాన్ని నాటించింది. పవిత్రమైన స్థలములో అపవిత్రమైన విగ్రహాన్ని పెట్టించి ఆ యొక్క పరిశుద్ధ స్థలాన్ని ఏం చేసింది? అపవిత్రము చేసింది. అందువలన దేవుడు ఆ పట్టణంలో ఏం లేకుండా చేశాడు? నెమ్మది లేకుండా చేశాడు. ఎప్పుడైతే ఆశ ఆ విషయాన్ని కనుగొన్నాడో వెంటనే వెళ్ళి ఆ విగ్రహాన్ని ఏం చేసినాడు? తునకలుగా పగలగొట్టి దాన్ని ఏం చేసినాడంటే పడవేసినాడు. అప్పుడు ఆ దేశంలో ఏం కలిగింది? నెమ్మది కలిగింది. ప్రియులరా, ఆలోచించండి. నీ దేహము పరిశుద్ధ దేవుని యొక్క ఆలయం. నీ కుటుంబము దేవుని చేత కట్టబడిన ఆశీర్వాద కుటుంబం. నీ కుటుంబం ఈనాడు ఆశీర్వాదమైన కుటుంబంలో నెమ్మది లేకపోవడానికి, పరిశుద్ధమైన నీ దేహంలో నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటంటే, అపవిత్రమైనది ఏదో నీవు ప్రతిష్ఠించినావు. అపవిత్రమైన దానిని ఏదో నువ్వు ప్రతిష్ఠించినావు. అందుకే నీ కుటుంబాల్లో, నీ జీవితంలో ఏం లేదు? నెమ్మది అనేది లేదు. ఆరాధనకు వస్తున్నావు, ఎక్కడ మీటింగ్లోనే వెళ్తున్నావు, వింటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానీ ప్రియులారా ఏం చేస్తున్నావు? ఎంత చేసినా సరే నీకేముంటలేదు? నెమ్మది ఉంటులా. బిడ్డల మీద సమాధానం ఉంటులా, తల్లి బిడ్డల మీద సమాధానం ఉంటులా, అత్త కోడల మీద నెమ్మది ఉంటులా. కారణం ఏంటంటే, పవిత్రమైన స్థలములలో ఏముంది? అపవిత్రమైనది ఉంది. ఆశీర్వాద గృహంలో శాపగ్రస్తమైనవి ఉన్నాయి. అందుకనే ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్కు మనతో మాట్లాడుతుంది. ఆశ రాజ్యమంతా వెళ్ళినప్పుడు ఆ రాజ్యంలో నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటంటే, పరిశుద్ధ స్థలములో అపవిత్రమైన దానిని వారి నాన్నమ్మ ఏం చేసింది? ప్రతిష్ఠించింది. ఓహో, నెమ్మది లేకపోవడానికి కారణము ఇదా? ప్రియులరా, ఆలోచించండి. కంట్లో ఇసుక రేణువు పడింది అనుకోండి, కన్ను రెప్పాడిస్తున్నప్పుడల్లా ఏముంటుంది? రెప్పాడిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? గరగరలాడుద్ది. నిద్ర పడద్దా? పట్టదు. ఆ కంటిలో ఉన్న ఇసుక రేణువు తీసేస్తేనే అప్పుడు ఏముంటుంది? మనకు నెమ్మది ఉంటుంది. సపోజ్ ఇప్పుడు అన్ని సిమెంట్ రోడ్లు అన్నీ వచ్చినాయి. ఇది వరకైతే మామూలు మట్టి రోడ్లను ముళ్ళు తుప్పలు ఉండేవి. పొలాలు కానీ చెట్ల దగ్గరికి పొలాలు కానీ నరుక్కోవడానికి వెళ్తే చెప్పులో ముళ్ళు గుచ్చుకుంటే ఏదన్నా రాయి మీద పడింది అనుకోండి, చెప్పు ఆ రాయి ఒత్తిడికి పైకి వచ్చి కాలుకి గుచ్చుకునేది. అది ఉన్నంతకాలం సరిగ్గా నడతకి వీలుండేది కాదు. ఎప్పుడైతే ఆ చెప్పులో ముళ్ళు తీసేస్తామో అప్పుడు చక్కగా నడుస్తాం. అమ్మాయ ఇప్పుడు బాగుందంటాం. ప్రియులారా, ఆలోచించండి. చాలామంది ఈనాడు క్రైస్తవులు, విశ్వాసులు చేసే పని ఏంటంటే, ప్రార్థన చేస్తున్నారు. దేవా నెమ్మదినియ్యా, దేవా సమాధానాన్ని. నెమ్మది ఎక్కడి నుంచి వస్తుంది? సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రియులారా, నెమ్మదైనను సమాధానమైనను అది మనకు కలుగునట్లు మనమే దాన్ని ఏం చేసుకోవాలి? మనకి జీవితంలో కలుగునట్లు ప్రయత్నము చేయాలి. సపోజ్ కంట్లో నలుసుపడింది అనుకోండి, అది తీసుకోవడానికి మనం ప్రయత్నము చేయాలి. అది తీసుకోకుండా మనం ఏం చేస్తాం? అయ్యా ఇదిగో నెమ్మది లేదయ్యా, సమాధానం లేదయ్యా అంటే దేవుడు ఎక్కడి నుంచి ఇస్తాడా? ఇవ్వడం. ఈనాడు చాలామంది విశ్వాసులు అయినవారు, క్రైస్తవులు అయినవారు చేసే పని ఏంటంటే, వారు నెమ్మది లేకపోవడానికి గల కారణాలేంటో గుర్తెరిగి కూడా వాటిని తీసివేసుకోకుండా తమ సమాధానమైన జీవితంలో, నెమ్మది కలిగిన కుటుంబాలు నెమ్మది పోగొట్టుకుని, సమాధానం పోగొట్టుకొని ఈనాడు ఎంత వేదన చెందుతున్నారో అంత వేదన చెందుతున్నారు. కానీ
వాటిని మాత్రం ఏం చేయట్లా, తీసివేయలా. ప్రియులారా, ఆలోచించేయండి. ఎవరో వచ్చి సహాయం చేయరు, దేవుడే వచ్చి నీకు నెమ్మది కలుగు చేయడు. నీకు నీవే ఏం చేసుకోవాలి, నీకు నీవే దాన్ని కలుగ చేసుకోవటానికి ప్రయత్నము చేయాలి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్కు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, నీ కుటుంబంలో, నీ ఆశీర్వాదకరమైన కుటుంబంలో, దీవెనకరమైన నీ వ్యక్తిగత జీవితంలో నీకు నెమ్మది లేకపోవడానికి, నీకు సమాధానం కలగకపోవడానికి కారణం ఏంటో ముందు జ్ఞాపకము చేసుకోవాలి. వాటిని ఏం చేయాలంటే తీసివేసుకోవడానికి ప్రయత్నము చేయాలి. 41 సంవత్సరాలు ఆశ రాజు అయినప్పటికీ 10 సంవత్సరాలు అతను నెమ్మదిగా కలిగి జీవించడానికి, తన రాజ్యం నెమ్మది కలిగి జీవించడానికి కారణం ఏంటంటే, నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటో ముందు జ్ఞాపకము చేసుకున్నాడు. వాటిని గుర్తించాడు. వాటిని ఏం చేస్తున్నాడంటే తీసివేశాడు. ఈనాడు యవ్వన కాలంలో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోనండి. మీ విలువైన జీవితాల్లో సమాధానం లేకపోవడానికి, ఈనాడు చాలా కుటుంబాల్లో నెమ్మది లేకపోవడానికి, ప్రియులరా, అపవిత్రమైనవి మీ గృహాల్లో ఉంటున్నాయి. ఏముంటున్నాయి? అపవిత్రమైనవి మీ గృహాల్లో ఉంటున్నాయి. అపవిత్రమైనవి మీ జీవితాల్లో ఉంటున్నాయి. అందుకే మీకు ఏముంటలేదు, సమాధానం అనేది ఉంటలా. ఈనాడు చూడండి, కుటుంబాలు, యవ్వన కాలంలో ఉన్నవారి కుటుంబాలే చాలా విచ్ఛిన్నం అయిపోతున్నాయి. విలువైన జీవితాలు నాశనం అయిపోతున్నాయి. కారణం ఏంటంటే, ఎక్కువసేపు సెల్ ఫోన్లతో గడపటం. ఏందయ్యా, అయ్యా పట్టించుకోదయ్యా, లేచిన మొదలుకొని పడుకునేంతవరకు ఆ సెల్ ఫోనేనయ్యా. ఏంటిది? నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటి? ప్రియులారా, ఆలోచించండి. తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవడానికి కారణం ఏంటి? ఇదిగో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్కు మనతో మాట్లాడుతుంది. దేవుడు మనలను పరిశుద్ధంగాను, ఈ లోకంలో ఒక విలువైన వారిగాను, ఈ లోకంలో అందరికీ మాదిరిగాను మనం ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇలాంటి విలువైన కుటుంబాల్లో, సమాధానమైన కుటుంబాల్లో మన జీవితంలో నెమ్మది లేకపోవడానికి, సమాధానం లేకపోవడానికి కారణం ఏంటంటే, పరిశుద్ధమైన నీ దేహంలో ఏమున్నది? అపవిత్రమైనది నువ్వు ప్రతిష్ఠించినావు. అది నువ్వు తీసివేసుకున్నంత కాలం కూడా ఎంత జపం చేసినా సరే ఏముండదు, నెమ్మది అనేది ఉండదు. ఈనాడు క్రైస్తవం అనే పేరే కానీ, క్రైస్తవమైన మన జీవితాల్లో ఎక్కడా ఆశీర్వాదం ఉంది? క్రైస్తవం అనే పేరే కానీ యవ్వన కాలంలో ఉంటున్న బిడ్డలు ఎవరు ఆశీర్వదించబడుతున్నారు, ఎవరు దీవించబడుతున్నారు, ఎవరు ఒక క్రమమైన మార్గంలో వెళ్తున్నారు? ఒక్కసారి మనలను మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, మనం వినువారు మట్టుకే కాదు కానీ విన్న వాక్య ప్రకారంగా మనం ఏం చేయాలంటే జీవించడానికి ప్రయత్నము చేయాలి. అప్పుడే మనం ఆశీర్వదించబడతాం, అప్పుడే మనం జీవించబడతాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి మనలను మనం పరిశీలన చేసుకుందాం. నెమ్మది ఎక్కడికి వెళ్ళిన నెమ్మది అనేది లేనే లేదు. దానికి కారణం ఏంటంటే మనమే మన చేతులారా మనం ఏం చేస్తున్నామంటే మన కుటుంబాల్లో నెమ్మది లేకుండా చేసుకుంటున్నాం. మనమే మన వ్యక్తిగత జీవితంలో మన చేతులారా మనం ఏం చేసుకున్నామంటే సమాధానం లేకుండా చేసుకుంటున్నాం. కాబట్టి ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్కు నీతో నాతో మాట్లాడుతుండగా, ఒకవేళ నీ యొక్క జీవితంలో ఇంకా నువ్వు సమాధానం లేదని నువ్వు ఆలోచన చేస్తున్నావేమో, నీకు సమాధానం లేకపోవటానికి, నీ జీవితంలో నెమ్మది లేకపోవడానికి, నీ కుటుంబంలో నెమ్మది లేకపోవడానికి, ఒకవేళ ఏమి నీ జీవితంలో ఉన్నాయి, ఏవి నీ కుటుంబంలో ఉన్న అపవిత్రమైనవి, ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఉంటున్న నీవు గుర్తెరిగి ఈ సమయంలోనే వాటిని తీసివేసుకుంటేనే అప్పుడు దేవుడు మనకేం చేస్తాడంటే సహాయము చేస్తాడు. అయితే ప్రియులారా, ఈ యొక్క ఆశ మొదటికి ఏం చేస్తున్నాడంటే, ఏమి నెమ్మది లేకపోవడానికి కారణమో మొదట వాటిని గుర్తెరిగి ఏం చేశాడు? వాటిని తీసివేస్తున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే 7వ వచనంలో, 2వ దినవృత్తాంతములు 14:7 వచనంలో మనం చూసినట్లయితే, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగు చేసాను. ప్రియులరా, ఈ చదవబడిన వాక్యంలో ఆ పట్టణము లేదంటే ఆ రాజ్యము
నెమ్మది కలిగి ఉండటానికి కారణం ఏంటంటే అతడు అంటున్నాడు, అతడు యూదా వారికిని ఎలాగూ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగు చేసెను. రెండోది, నెమ్మది కలుగు చేయడానికి దేవుడు 10 సంవత్సరాలు. రెండవ కారణం ఏంటంటే ఈ రాజు అయినప్పటికీ ఆస ఎవరిని ఆశ్రయించాడు? యెహోవాను ఆశ్రయించను. ప్రియులారా, యెహోవాను ఆశ్రయించడం అనే పదము దినవృత్తాంతంలో 25 సార్లు రాయబడింది. ఆశ్రయించడం అనే పదము దినవృత్తాంతంలో ఎన్నిసార్లు రాయబడింది? 25 సార్లు రాయబడింది. ఆశ్రయించడము అనగా ప్రియులారా ఆలోచించండి. 1 ఆధారపడడం, 2 ప్రార్థన చేయడం, 2 ఆరాధన చేయడం. ఆశ్రయించడం అంటే 1 ఆధారపడడం, 2ది ప్రార్థన చేయడం, 3ది ఆరాధన చేయడం. ఈ 3 విషయాల సమ్మేళనమే ఆశ్రయించడం. కాబట్టి ఆస దేవుణ్ణి ఏం చేసినాడు? ఆశ్రయించాడు. ఆశ్రయించడం అంటే పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డాడు. ఒకరోజు సైన్యము అతని మీదకి యుద్ధానికి వస్తే 4 పక్కల నుంచి ఒకరు యుద్ధానికి వస్తే ఆస ఏమంటాడంటే, ఇదిగో యోధావారులారా, మీరందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. చూడండి, ఏ సమస్య వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ బాధ వచ్చినా మనం ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడడానికి ప్రయత్నము చేయాలి. రెండోది, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఏంటది? ప్రార్థన. 10 ఇళ్ళకి వెళ్ళి సమస్యని చెప్తారు, కానీ 10 నిమిషాలు మాత్రం మోకరించి ప్రార్థన చేయరు. ప్రియులారా ఆలోచించండి. ప్రార్థన లేని జీవితము ఏం పొందుకోలేదంటే సమాధానాన్ని పొందుకోలేదు. లోకంలో అందరూ ఏ విధంగా బతుకుతున్నారో మనం ఆ విధంగా బ్రతుకుతాం, కానీ దేవుని దగ్గర నుండి ఏ మేలును, ఏ ఆశీర్వాదమును మన జీవితంలో రాదు. కాబట్టి ఆలోచించండి. యోధా వారికి ఇలా ప్రకటన చేశాడు, మనము మన దేవుడైన యెహోవాను ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగు చేసాను. కాబట్టి ప్రియులారా, ఆశ్రయించడం అంటే 1 ఆధారపడడం, 2 ప్రార్థన చేయడం, 3ది ఆరాధించడం. దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధించడం అంటే మందిరంలో కాదు. మీకు తెలుసా లేదు, మన పురాతన కాలంలో మన పెద్దలు ఈ విధంగా భక్తి కలిగి ఉన్నారంటే ఆ కాలంలో కుటుంబంలో ఏం ఉండేదంటే కుటుంబ ఆరాధన ఉండేది. ఏముండేది? కుటుంబారాధన ఉండేది. కనుక నిత్యము కుటుంబంలో దేవుణ్ణి స్తుతించేవాళ్ళు కాబట్టి, దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు కాబట్టి దేవుడు కూడా ఆ బిడలను, ఆ కుటుంబాలని ఆ విధంగా ఏం చేశాడు? ఆశీర్వదించాడు. మనం కూడా ఒక్కోసారి అంటాం, అబ్బో మా నాన్న చనిపోయేంత వరకు ఆరోగ్యంగా ఉన్నాడండి, మా నాన్న చనిపోయేంత వరకు కూడా కనుదృష్టి కలిగి ఉన్నాడండి, ఎలాంటి రోగాలు లేవండి. ఇగో అంత 10 మంది 12 మంది ఒక్కో ఇంట్లో ఉండేవాళ్ళు, 8 మంది ఉండేవాళ్ళు. 8 మంది ఉన్నా 10 మంది ఉన్న కుటుంబం చాలా సంతోషంగా ఉండేది. ఇప్పుడు ఒకళ్ళున్నా కూడా గొడవలే, ఒక పిల్లలు ఉన్నా గొడవే. మరి 8 మంది ఉన్నప్పుడు సమాధానం ఉన్నప్పుడు ఒకళ్ళు ఉన్నప్పుడు ఇంకెంతకు ఉండాలి? మరి లేకపోవడానికి కారణం ఏంటి? అప్పుడు దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, కుటుంబంలో కుటుంబ ఆరాధన ఉండేవాళ్ళు. అందుకని ప్రతి ఒక్కరిలో ఏముండేదంటే దేవుని యొక్క భయము ఉండేది. ఉమ్మడి కుటుంబాల్లో అయితే ప్రియులారా ఆలోచించేయండి, పెళ్ళిళ్ళు అయినా సరే పెద్దవాళ్ళు ఉంటే పెళ్ళైన వాళ్ళు వాళ్ళ ముందు మాట్లాడేవాళ్ళు కాదు. పెద్దవాళ్ళు ఏది చెప్తే అది. ఎందుకంటే అది ఎక్కడ వచ్చిందంటే ఆ కుటుంబంలో ఉన్న శిక్షణలో వచ్చింది. ఈనాడు కుటుంబాల్లో ఆరాధన లేదు, ప్రార్థన లేదు. అందుకని ఏ కుటుంబాల్లో కూడా ఏం లేదు? సమాధానం లేదు. 7ంటికి మొదలు పెడితే టీవీ దగ్గర 11 దాకా గడిపేవాళ్ళు కూడా ఉన్నారు. 7 దాకా టీవీల దగ్గర కూర్చుంటే భర్తకు కానీ పిల్లలకు కానీ ఏముందో ఏం లేదో చూడకుండా అక్కడ కూర్చునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తుంది సమాధానం? ఎక్కడి నుంచి వస్తుంది నెమ్మది? ప్రియులారా ఆలోచించేయండి. ఆస రాజు అయిన తర్వాత చేసిన పని ఏంటంటే యోధావారితో అన్నాడు, యోధావారులారా మనం దేవుణ్ణి ఆశ్రయించాము కనుక దేవుడు మన చుట్టూ దేవుడు నీ చుట్టూ నెమ్మది కలిగి చేయాలి అంటే, నీ బిడ్డల చుట్టూ నెమ్మది కలిగి చేయాలంటే, నీ సమాజంలో నెమ్మది కలిగి చేయాలంటే, నీ సంఘంలో నెమ్మది కలిగి చేయాలంటే ప్రియులారా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆశ్రయించడం.
ఆశ్రయించడం అంటే ఫోటోలు తెచ్చుకుని ఇంట్లలో పెట్టుకోవడం కాదు, ఫోటోలు తెచ్చుకుని మెల్లల్లో వేసుకోవడం కాదు, లేదంటే పేర్లు పెట్టుకోవడం కానీ కాదు. ఆశ్రయించడం అంటే పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడడం, ప్రార్థన చేయడం, దేవుణ్ణి స్తుతించడం. ఏ కుటుంబంలో అయితే దేవుని మీద ఆధారపడి దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తారో ఆ కుటుంబం చుట్టూ దేవుడు కంచెను వేస్తాడు. అరుణోదయములేసి ఏబు కుమారుల నిమిత్తం ప్రార్థన చేశాడు. అందుకని ఏబు చుట్టూ ఏం చేయడు? కంచి వేశాడు. ఏది నీ చుట్టూ కంచి? ఏది నీ కుటుంబం చుట్టూ కంచి? ఏది నీ బిడ్డల చుట్టూ కంచి? ఈనాడు బయటికి వెళ్తే ఇంటికి వచ్చేదాకా నెమ్మది ఉంటుందా? ఎప్పుడు వస్తాడో. ఈనాడు బయటికి ఎక్కడికైనా వెళ్తే వచ్చేంతవరకు కూడా ఇంట్లో టెన్షనే, ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియట్లా. కారణం ఏంటంటే మన గృహాల చుట్టూ మన బిడ్డల చుట్టూ ఏం లేదు? కంచి లేదు. కంచి లేకపోవడానికి కారణం ఏంటి? నువ్వు దేవుణ్ణి ఆశ్రయించట్లా, నీ కుటుంబాన్ని దేవుణ్ణి ఆశ్రయించట్లా. నామకార్థంగా ఆదివారం వస్తున్నావు వెళ్తున్నావు, బుధవారం వస్తున్నావు వెళ్తున్నావు, శుక్రవారం వస్తున్నావు వెళ్తున్నావు. ఏ కుటుంబంలో నేను చెప్పండి ధైర్యంగా, నేను దేవుణ్ణి ఆశ్రయించానండి, దేవుడు నా కుటుంబం చుట్టూ కంచి వేశాడు, ఇదిగో నా బిడ్డల చుట్టూ కంచి వేశాడు. లోకం ఎట్టా ఉన్నా సరే, లోకం ఎలా ఉన్నా సరే నేను భయపడను, నా బిడ్డలు భయపడము. ఎందుకంటే దేవుడు నా కుటుంబంలో నెమ్మదినిచ్చాడు, నా కుటుంబంలో కంచి వేశాడని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు, దేవుడు ఆశిస్తున్నాడు. దేనికి ఉపయోగిస్తున్నావు? దేవునికి వాడుతున్నావు. ఒక్కసారి ఆలోచన చేయండి. గడిచిన దినాలే మేలు, గడిచిన దినాలు అంటే గడబోయే దినాలు కీడు, గడబోయే దినాలు కీడు. గడిచిన దినాలు మేలు అంటే గడబోయే దినాలు కీడు. కాబట్టి మనం దేనిలోకి వెళ్తున్నాం? మేల్లోకి వెళ్తున్నామా, కీడులోకి వెళ్తున్నామా? దేనిలోకి వెళ్తున్నాం? కాబట్టి ప్రియులరా, మనం వేసే ప్రతి అడుగులో మరణం ఉంది, నీవు వేసే అడుగులో ప్రమాదం ఉన్నది. యవన కాలంలో నీ బిడలు వెళ్ళే ప్రతి మార్గంలో మరణం పొంచి ఉంది. ఏది నీకు నెమ్మది? ఎక్కడ నీకు సమాధానం? కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నీవు ఆలోచించేయి, దేవుణ్ణి ఆశ్రయించు. టీవీలను ఆశ్రయిస్తే ఏమి రాదు, మనుషులను ఆశ్రయిస్తే ఏమి రాదు. దేవుణ్ణి ఆశ్రయించు, దేవుడు నీకు నెమ్మదిని కలుగజేస్తాడు. దేవుణ్ణి ఆశ్రయించు, నీ సరిహద్దుల్లో దేవుడు నెమ్మదినిస్తాడు, నీ బిడల చుట్టూ కంచి వేస్తాడు, నీ కుటుంబంలో నీ బిడల మధ్య నీకు సమాధానాన్ని దేవుడు కలుగజేస్తాడు. కాబట్టి ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో ఆలోచించండి. దేవుని యొక్క వాక్యంటున్న మనము ఒక్కసారి మనము పరిశీలన చేసుకుని, ఒకవేళ ఇంకను మనము దేవుణ్ణి ఆశ్రయించకపోతే ఒక్కసారి మనము దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకుని దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి. చూడండి, పుట్టిన బిడ్డలని తగ్గిపోతున్నారు అనుకోండి, ఏందమ్మా తగ్గిపోతున్నారు హాస్పిటల్ తీసుకెళ్తాం. అప్పుడు డాక్టర్ ఏమంటాడు? అమ్మా పాలు సరిపోవట్లేదు కాబట్టి సెర్లాక్స్ లేదంటే ఇంకా బలమైన ఆహారము పెట్టండి. ఎందుకు? కాలక్రమంలో బిడ్డ ఎదిగే కొద్ది కూడా బిడ్డకి ఏం కావాలి? బలం అనేది కావాలి. కాబట్టి నువ్వు కీడులోకి వెళ్తున్నావు, మేల్లో నుంచి కీడులోకి వెళ్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? మేల్లో నుంచి కీడులోకి వెళ్తున్నావు. కాబట్టి మేల్లో నుంచి కీడులోకి వెళ్తున్నావు. నీవు కీడును జయించాలి అంటే, మరణాన్ని జయించాలంటే నీకేం కావాలి? బలం అనేది కావాలి. కాబట్టి బలం కొరకు నువ్వేం చేయాలంటే అత్యధికంగా ప్రార్థన చేయాలి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మీ ఆత్మీయ రక్షణ కొరకు, ఈ లోక రక్షణ కొరకు, కుటుంబ రక్షణ కొరకు, యజమాని రక్షణ కొరకు. ఇదిగో ఎంతమంది ప్రియులరా, నేను వెలుగెత్తి ప్రార్థన చేస్తున్నాను. ప్రియులరా చెప్పండి, నిన్న కూడా మీ సంఘటన చూసి ఉంటారు. స్కూల్ అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఒక మాస్టర్ ఇద్దరు పిల్లల్ని ఎక్కించుకుని కారులో వెళ్తుంటే పెద్ద కాకని దగ్గర నీళ్ళను కొట్టుకుపోయి ముగ్గురు కూడా చనిపోయారు. చూడండి మరణం. అందుకని ఇర్మియా గ్రంథం 9:21 అంటాడు కదా. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 21 వచనాన్ని మనం చూసినట్లయితే, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనం చేయడానికి మరణము మన కిటికీలను. ప్రియులారా ఆలోచించేయండి. వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గంలో యవనులు లేకుండా మరణము మన ఇంటికిటికి
మరణం ఎక్కడుంది? వీధుల్లో ఉంది. ఇప్పుడు అంటాడు, అమ్మా ఇప్పుడే బయటికి వెళ్ళొస్తానమ్మా. ఏమంటాడు? ఇప్పుడే బయటికి వెళ్ళొస్తానంటాడు. ఒక 10 నిమిషాలు వార్త, యాక్సిడెంట్ అయిందో ఏదో. అమ్మ ఏమంటాడు? ఇప్పుడు దాకా కూర్చున్నాడమ్మా, ఇప్పుడు అటు వెళ్ళాడు. ఇంతలోనే ఈ విధంగా జరిగింది. ఇంతలోనే ఈ విధంగా జరిగిందంటే ఎక్కడికి వెళ్ళాడు? మరణం దగ్గరికి వెళ్ళాడు. ప్రియులారా ఆలోచించండి, మరణము ఎక్కడ ఉంది? వీధులలో ఉంది. అందుకని అక్కడ అంటున్నాడు, స్త్రీలారా అంగలార్పు విద్యను నేర్చుకుని మీ పిల్లలకు రోదన చేయడం నేర్పండి. ప్రియులారా ఆలోచించండి. ఈ యొక్క ఆశ ఏం చేస్తున్నాడంటే యెహోవాను ఆశ్రయించాడు. యెహోవాను ఆశ్రయించినంతకాలము తన జీవితంలో ఏం కలిగింది? నెమ్మది కలిగింది. ఈనాడు నువ్వెవరిని ఆశ్రయిస్తున్నావు? మరణంలో మనం ప్రయాణం చేస్తున్నాం. రోడ్డు ఎక్కేమంటే ఎక్కడ కాలు పెట్టావు? మరణంలోనికి నువ్వు కాలు పెట్టావు. మరలా మరణాన్ని జయించి సజీవంగా నీ గృహానికి నువ్వు చేరాలి అంటే నీకేం కావాలి? రక్షణ కావాలి. ఏబు అరుణోదయం లేచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏబు చుట్టూ కంచి వేశాడు, బిడల చుట్టూ కంచి వేశాడు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నాడు? యథార్థంగా చెప్పండి. ఇదిగో మా కుటుంబంలో నేను ప్రతిరోజు కుటుంబ ఆరాధన చేసుకుంటామండి. వెరీ గుడ్, 3 కనపడ్డారు. ప్రియులారా ఆలోచించండి, ప్రతిరోజు కూడా కుటుంబ ఆరాధన చేయాలి. ఎందుకంటే మరణము మన ఇంటి కిటికీ దగ్గర ఉంది. మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే కీడులోకి వెళ్తున్నాం. కాబట్టి కీడుని నువ్వు జయించాలి అంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆశ్రయించడం అంటే ఆధారపడడం, ప్రార్థన చేయడం, ఆరాధించడం. ఈ 3 కూడా ఆశ చేశాడు. కాబట్టి దేవుడు ఏం చేసినాడంటే ఆశకి నెమ్మదిని కలుగు చేసినాడు. ప్రియులారా 5వ కీర్తన 11 వచనాన్ని మనం చూసినట్లయితే 5వ కీర్తన 11 వచనం, నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు. ప్రియులారా చక్కని మాట భక్తుడు అంటున్నాడు, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. ఎందుకంటే యెహోవా నీవే వారిని ఎవరు కాపాడతారు? ఎవరిని కాపాడతాడు? ఇప్పుడు ఎంతమంది ఆశ్రయించారు? 3 కుటుంబాలలోనే. అంటే వాళ్ళే కాపాడబడేది. తజ్మోల సంగతి ఏంటి? నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, ఎందుకనగా యెహోవా నీవే వారిని కాపాడుదు. ప్రియులారా ఆలోచించండి, నెత్తి మీదకి వచ్చిన తర్వాత బాధ
చాలమ్మా. ఈ చదవబడిన వాక్యంలో యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు, ఆయన ఆశ్రయించు వారిని ఏం చేయడంట? ఆయన ఇడిచిపెట్టడం. ఇడిచిపెట్టాడు ఎవరన్నా? సింహపు బోన్లో పడవేసిన ధాన్యాలను ఇడిచిపెట్టాడా? అగ్నిగుణంలో పడవేసిన షడ్రక్ మెషక్ ఆబ్నేగ్నుగుల్ని ఇడిచిపెట్టాడా? జలప్రలయంలో నోవాహుని ఇడిచిపెట్టాడా? అగ్ని గంధకముల చేత సొదొమ గుమొర్ర పట్టణాన్ని నాశనం చేస్తున్నప్పుడు లోతుని విడిచిపెట్టాడా? ప్రియులరా, ఆలోచించేయండి. దేవుని యొక్క వాక్యము నమ్మదగినది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి. కాలం చూసి లోకంలో ఏదో జరుగుతుంది, ప్రపంచంలో ఏదో జరుగుతుందని భయపడడం కంటే నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తే ప్రియులారా, దేవుడు నీకేం చేస్తాడంటే కాపాడువాడుగా ఉంటాడు. అప్పుడు నీకే భయం కూడా ఉండదు, ఏ చీకు కూడా ఉండదు. నీ కుటుంబం నెమ్మది కలిగి సమాధానం కలిగి ఉంటుంది. ఎందుకంటే దేవుడు నీకేం చేస్తాడు? సహాయము చేస్తాడు. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి. గడిచిన దినాలు ఏదో గడిచిపోయినాయి. మానవుని యొక్క ఆయుష్ కొవ్వొత్తిలాగా కరిగిపోతుంది. నిజంగా 24 సంవత్సరాలు ప్రవేశపెట్టి 8 నెలలు అయిపోయినాయి అంటే చాలా ఆశ్చర్యం. అప్పుడే 8 నెలలు అయిపోయినాయి అంటే ఒకవేళ కాలం గడుస్తుంటే మనం ఏం సంతోషపడుతున్నామేమో, కానీ మరణానికి దగ్గర అవుతున్నామని మనం జ్ఞాపకము చేసుకోవాలి. కాలం గడుస్తున్న కొద్దీ, దినాలు గడుస్తున్న కొద్దీ మరణం మనల్ని ఏం చేస్తుందంటే ఆకర్షిస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి. దేవుడు నిన్ను రక్షించాలి అంటే, దేవుడు నిన్ను కాపాడాలి అంటే మనమందరం కూడా దేవుణ్ణి ఆశ్రయించాలి. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వే కాపాడుతావు. భార్య అక్కడికి రాదు, డబ్బు అక్కడికి రాదు, బిడ్డలు అక్కడికి రాదు. దేవుడు ఒక్కడే తోడుకుంటేనే దేవుడు మనకు సహాయము చేస్తాడు. కాబట్టి ప్రియులరా, ఆలోచించండి. ఈ 10 సంవత్సరాలు కూడా ఈ ఆశాకాలంలో దేశము నెమ్మది కలిగి ఉండటానికి కారణం ఏంటి? అపవిత్రమైన దానిని ఆశ ఏం చేశాడు? తీసివేశాడు. రెండోది దేవుణ్ణి ఆశ్రయించాడు. మూడోది 14వ అధ్యాయము 2వ వచనం, 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 2వ వచనం. ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగా నడిచిన వాడే చాలమ్మా. ఈ చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్కు మనతో మాట్లాడుతుంది. ఆశ ఏం చేసినాడంటే తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగా ఎలా నడిచాడు? అనుకూలంగా. మనం ఎలా నడుస్తున్నాం? ప్రియులారా, ఆలోచించండి. మనం ఎలా నడుస్తున్నాం? దేవుని యొక్క వాక్కు ఏమని మనతో మాట్లాడుతుందంటే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూసినట్లయితే, నువ్వు కుడికైనను ఎడమ తట్టుకైనను చూడకము. చాలమ్మా, నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను చూడకము. ప్రియులారా, మనం ఎలా ఉండాలి అంటే, మన మార్గం ఎలా ఉండాలి అంటే దేవునికి అనుకూలంగా ఉండాలి. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, మానవుని యొక్క నడకను గర్చెరిగిన జ్ఞాని అయిన సొలొమోను ఏమని అంటున్నాడంటే, నువ్వు కుడి తట్టైనను ఎడమ తట్టైనను చూడకము. ప్రియులారా, ఆలోచించేయండి. ఎందుకు చూడకూడదు? కుడివైపు ఎందుకు చూడకూడదు? ఎడమవైపు ఎందుకు చూడకూడదు? ప్రియులారా, ఆలోచించండి. దేవుని యొక్క వాక్కు మనతో మాట్లాడుతుంది. కుడి పక్కన ఏముంటుందంటే ధనం ఉంటుంది. కుడి పక్కన ఏముంటుంది? ధనం ఉంటుంది. ఎడమ పక్కన ఏముంటుంది? స్త్రీ ఉంటుంది. మనిషికి ఎడమ పక్కన ఎవరుంటారు? స్త్రీ. జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, నువ్వు కుడి పక్కకైనను ఎడమ పక్కకైనను చూడకు. నువ్వు ఈ మార్గం ఎలా ఉంటే దేవునికి అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే ధనాపేక్ష సమస్త మూలము. దేనికి మూలం? కీడులకు. ధనాపేక్ష సమస్త
కీడులకు మూలం. నువ్వు కుడివైపు చూసావనుకోండి, ఏం కలుగుతుంది? కీడు. నానా విధములైన కీడులోనికి నువ్వు వెళ్ళిపోయి నువ్వు నెమ్మదిని పోగొట్టుకుంటావు, సమాధానాన్ని పోగొట్టుకుంటావు. ప్రియులరా, ఎడం వైపు చూసావనుకోండి, ఎడం వైపు ఎవరున్నారు? స్త్రీ. ఒక యొక్క ఆత్మీయ జీవితానికి ఏం కలుగు చేస్తుందంటే నాశనాన్ని కలుగు చేస్తుంది. ప్రియులరా, దేవుని యొక్క వాగ్దానం చేత పుట్టబడిన సంసోను ఏమైపోయాడు? శాపగ్రస్తుడైపోయాడు. నిజంగా బైబిల్లో అంత శక్తి కలిగిన వ్యక్తి ఎవరు కూడా లేడు. అంత శక్తిని దేవుడు ఇచ్చినాడు, కానీ సమస్తమును కూడా కోల్పోయి ఉన్నాడు. ఆలోచించండి. ఈనాడు యవన కాలంలో ఉన్న బిడ్డలు ఆలోచించండి. దేవుడు మిమ్మలను బలమైన సాధనాలుగా ఈ లోకంలో ఏర్పాటు చేసుకున్నాడు. మన అందరికీ తెలుసు, యేసేపు ఏం చేశాడు? పాపానికి దూరంగా పారిపోయాడు, దేశానికి రాజుగా చేశాడు. నీ మార్గములు దేవునికి అనుకూలంగా ఉండాలి. ఎప్పుడైతే మీ మార్గాలు దేవునికి అనుకూలంగా ఉంటాయో అప్పుడు నీ కుటుంబంలో నెమ్మది. ఆశ ఏం చేసినాడంటే అనుకూలంగా నడిచాడు. అటు కుడివైపుకైనాను ఇటు ఎడమకై వైపుకను చూడలా. రాజు అయినప్పటికీ తన్ను తాను దేవునికి ప్రతిష్ఠించుకున్నాడు. తన మార్గాలను దేవునికి అప్పచెప్పుకున్నాడు. మనం అప్పచెప్పామా? మందిరంలో ఉన్నంతసేపే, మళ్ళీ ఇంటికి వెళ్తే మన ఇష్టం మందే. ఏం చేస్తున్నావు? నేనేం చేస్తే నీకెందుకు పిల్ల. భర్త అంటాడు, ఏం చేస్తున్నావు? కళ్ళు కనబడతలా, సెల్ ఫోన్ చూస్తున్నా. భార్య ఇట్ట ఎవరికి వారే, ఎవరి తంతు వారిదే. ఎక్కడ నెమ్మది ఉంటుంది? ఎక్కడ సమాధానం ఉంటుంది? క్రైస్తవ కుటుంబాలు అయినప్పటికీ ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఏంటంటే ఎవరికి వారే తమ మార్గాలను ఎవరికి అప్పచెప్పుకోవాలి? దేవునికి. ఎవరికి అప్పచెప్పుకోక్కర్లా. నీ మార్గాన్ని నువ్వు దేవునికి అప్పచెప్పుకో. అప్పుడు దేవుడు నీ మార్గాన్ని సరళము చేస్తాడు. అప్పుడు నీ కుటుంబంలోనికి ఏమొస్తుందంటే నెమ్మది అనేది వస్తుంది. అప్పుడు నీ కుటుంబంలోనికి ఏమొస్తుందంటే సమాధానం అనేది వస్తుంది. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి. దేవుని యొక్క వాక్కు మనతో మాట్లాడుతుంది ఈ ఉదయకాల సమయంలో. చివరిగా ఆశ ఏం చేసినాడంటే యథార్థంగా నడిచాడు. ఎలా నడిచాడు? యథార్థముగా. ప్రియులారా, మానవుని యొక్క జీవితంలో యథార్థత ఉంటే, బిడల జీవితంలో యథార్థత ఉంటే ఆ బిడలు, ఆ కుటుంబము ఎప్పుడు కూడా వర్ధిల్లుతూనే ఉంటుంది. బిడలు మనకి నిజం చెప్పరు, మనం బిడలకి నిజం చెప్పం. భార్య భర్తకి నిజం చెప్పదు, భర్త భార్యకి నిజం చెప్ప. అంటే ఒకరి పట్ల ఒకరికి ఏమి లేదు, నమ్మిక లేదు. దేవుని యొక్క వాక్యం ఏం చెల్లిస్తుంది? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును. కానీ మనం భార్యని నమ్మట్లా, బిడ్డలను నమ్మట్లా, భర్తని నమ్మట్లా. ఇంక మన జీవితంలో ఏం సాధ్యమవుద్ది? ఏం సాధ్యమవుద్ది మన జీవితాల్లో? ఈనాడు క్రైస్తవం అని చెప్పుకుంటున్నాం, కానీ మన కుటుంబాలు ఆశీర్వాదానికి అడుగు దూరంలో ఉండిపోయినాయి. దీవెన లేదు, శాపగ్రస్తమైన జీవితాలు మన బిడ్డలు అనుభవిస్తున్నారు. కారణం ఏంటి? ప్రియులరా, క్రైస్తవులమే కానీ మనం ఏం చేయట్లేదంటే దేవుణ్ణి ఆశ్రయించట్లా. క్రైస్తవులమే కానీ దేవునికి అనుకూలంగా నడవట్లా. క్రైస్తవులమే కానీ వాక్యం ఏమంటుంది? నీ దేహము దేవుని యొక్క ఆలమై ఉన్నది, నువ్వు ఎరుగవా? కాబట్టి నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధుడే అన్నాడు. మరి ఈ పరిశుద్ధ దేహంలో నీవేం చేస్తున్నావంటే అపవిత్రమైనవన్నిటిని పోగు చేసి పెడితే నీకు నెమ్మది ఎక్కడ ఉంటుంది? నెమ్మది ఇచ్చే దేవుడు నీ జీవితంలో ఉంటేనే కదా నీకు నెమ్మది కలిగేది. కాబట్టి ఆలోచించండి. ఎవరి జీవితాలు ఎక్కడ ఉంటాయో, ఎప్పుడు ఎలా ఉంటాయో మనకి తెలీదు. కానీ ఉన్న కాలమైనను నెమ్మది కలిగి, సమాధానం కలిగి, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం అనుభవించాలి అంటే ప్రియులరా, ఆశావలు ఏం చేయాలంటే నీకు నెమ్మది లేకపోవడానికి, నీ కుటుంబంలో సమాధానం లేకపోవడానికి, ఒకవేళ ప్రదాకా ఎందుకే ఫోన్ చూస్తున్నావు అని అన్నాడు అనుకోండి, పక్కన పెట్టు. దానివల్ల నీకు ఉపయోగం ఏముంది? పెట్టి భర్త మాటకు లోబడు. ఒక పిల్లలు గేమ్స్ ఏం ఆడుతున్నారు, రే ఎందుకురా చదువుకోరా అన్నప్పుడు ఒకవేళ ఎందుకు చెప్తున్నారని ఆలకించి లోబడితే ప్రియులరా, లోబడుట్లో ఏముందంటే ఆశీర్వాదం అనేది ఉంది.
లోబడనంత కాలం కూడా క్రైస్తవమైనప్పటికీ మన జీవితాల్లో ఏముండదంటే నెమ్మదిని, సమాధానము ఉండదు. కాబట్టి ప్రియులారా, ఆలోచించేయండి. ఆస వైద్యుడు కనుక రాజు అయినప్పుడు ఏం గమనించాడంటే నెమ్మది లేకపోవడానికి కారణాలేంటో కనుగొని ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్కటి తొలగించుకుంటూ వచ్చాడు. అందుకే 10 సంవత్సరాలు నెమ్మది ఉంది. తర్వాత ఏం చేశాడు? తను కూడా దారి తొలగిపోయాడు. అందుకనే తర్వాత 31 సంవత్సరాలు తన జీవితంలో ఏం లేదు, నెమ్మది అనేది లేదు. కాబట్టి దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడే మనకి నెమ్మది.